మన్ కీ బాత్ కార్యక్రమంలో దివంగత అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలను కొనియాడారు ప్రధాని మోదీ. భారతీయ సంప్రదాయాన్ని తన సినిమాల్లో చూపించారని ప్రశంసించారు. ఏఎన్ఆర్ పై మోదీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు తెలుపుతూ నాగార్జున ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలకు తగిన స్థానం కల్పించి టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. మానవతా విలువల్ని కూడా ఆయన చాటుకున్నారని, భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. భారత్ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు రికార్డుల్ని సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయన్నారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను తొలిసారిగా మన దేశంలో నిర్వహించనున్నట్టుగా తెలిపిన ప్రధాని, ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీ రంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని పేర్కొన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలో సున్నితమైన అంశాలని ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు. భారత రాజ్యాంగం వల్లే తాను ప్రధాని స్థాయికి చేరుకున్నట్టుగా తెలిపిన ప్రధాని, భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమన్నారు. జనవరి 13 నుంచి ప్రయాగ్రాజ్ లో ప్రారంభమయ్యే కుంభమేళాను ఐక్యతా మేళాగా పేర్కొన్నారు ప్రధాని మోదీ.